వెల్కమ్ టు ఆస్పిరెంట్స్ ఫ్రెండ్స్. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్లో వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఇంజనీరింగ్ మీలో ఎవరైనా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది మంచి అవకాశం. సో దీన్ని వదులుకోవద్దు. సో అలాగే దీంట్లో ఎవరెవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈ వేకెన్సీ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మొత్తం ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది, ఎలా అప్లై చేయాలి, ఏ పోర్టల్ అప్లై చేయాలి, సో ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే అడ్వర్టైజ్మెంట్ నెంబర్. అలాగే ఇక్కడ చూస్తే ఇంపార్టెంట్ ఏమంటే ఫ్రెండ్స్, ఈ యొక్క వేకెన్సీ వచ్చి ఓన్లీ 3 years ఉంటుంది పీరియడ్. ఈ ప్రాజెక్ట్లో 3 years ఉంటుంది. అలాగే ఒకవేళ మేబీ ఫ్యూచర్లో ఇంకో 2 years ఎక్స్టెన్షన్ చేసినా చేయవచ్చంట, సో రిక్వైర్మెంట్ బట్టి. సో అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్లేస్మెంట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే టోటల్ వేకెన్సీ వచ్చి 182. సో ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ సివిల్ వచ్చి 40. అలాగే ఇక్కడ మీకు రిజర్వేషన్ పరంగా మీరు ఇక్కడ వేకెన్సీ చూడవచ్చు. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చి BE BTech చేసి ఉండాలి. అలాగే ఒకవేళ మీరు SC ST అయితే 50% మార్కులు ఉండాలి. OBC జనరల్ EWS క్యాండిడేట్స్కి వచ్చి 60% మార్కులు వచ్చి ఉండాలి. సో అలాగే ఇక్కడ చూస్తే ఎక్స్పీరియన్స్ వచ్చి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి మినిమమ్. జాబ్ సమ్మరీ వచ్చి ఇక్కడ మీరు చూడవచ్చు, మీరు ఇక్కడ నీట్గా చూడవచ్చు. సో వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను దాన్ని స్కిప్ చేస్తున్నాను. సో మీరు నీట్గా చూడవచ్చు. అలాగే ఇక్కడ అప్పర్ ఏజ్ వచ్చి 30 years. అలాగే ఇక్కడ ఎలక్ట్రికల్ వచ్చి 80 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మీరు రిజర్వేషన్ పరంగా చూడవచ్చు. దీన్ని కూడా సేమ్ యాజ్ BE BTech చేసి ఉండాలి రిలవెంట్ ఇంజనీరింగ్లో. అలాగే ఇక్కడ జనరల్ కానీ OBC కానీ వీళ్ళకి 60% మార్కులు వచ్చి ఉండాలి. SC ST PWD కేటగిరీ వాళ్ళకి 50% మార్కులు వచ్చి ఉండాలి. సో దీన్ని కూడా సేమ్ యాజ్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇక్కడ మీరు జాబ్ సమ్మరీ చూడవచ్చు. అలాగే అప్పర్ ఏజ్ వచ్చి 30 years. సో అలాగే ఇక్కడ మెకానికల్ మొత్తం 15. ఇక్కడ రిజర్వేషన్ చూడవచ్చు. సేమ్ యాస్టీజ్ ఇలా దీని యొక్క క్వాలిఫికేషన్ కూడా దీనికి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇక్కడ జాబ్ సమ్మరీ చూడవచ్చు మీరు. అలాగే మొత్తం ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చి మ్యాక్సిమం 30 years ఉండాలి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే ఇది సో HR 7 మొత్తం 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మీకు కేటగిరీ చూడవచ్చు. అలాగే దీనికను సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వస్తే ఇక్కడ PG పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసి ఉండాలి. సో MBA కానీ చేసి ఉండాలి HR రిలేటెడ్గా. అలాగే దీనికి కానీ సేమ్ యాస్టీజ్ మీరు OBC కానీ జనరల్ కానీ 60% ఉండాలి. SC ST PWD వాళ్ళకి 50% ఉండాలి. దీనికి కూడా సేమ్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి 3 years. సో మీరు జాబ్ సమ్మరీ చూడవచ్చు. అలాగే దీని యొక్క మ్యాక్సిమం ఏజ్ వచ్చి 30 years. అలాగే ఫినాన్స్ వచ్చి 26 ఉన్నాయి. మీరు ఇక్కడ చూడవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి CA CMA. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చి మినిమం 1 year ఉండాలంట. సో అది మీరు గమనించవచ్చు. అలాగే దీని కూడా అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి 30 years. దాని తర్వాత IT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో దీనికి మొత్తం 4. అలాగే దీనికి వచ్చి ఇక్కడ BE BTech సేమ్ యాస్టీజ్ పైన చెప్పిన విధంగా. అలాగే దీనికి కూడా ఎక్స్పీరియన్స్ వచ్చి 3 years. ఇక్కడ జాబ్ సమ్మరీ చూడవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చి మ్యాక్సిమం 30 years. అలాగే తర్వాత కాంట్రాక్ట్ మెటీరియల్స్ ఇది వచ్చి మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మీరు రిజర్వేషన్ పరంగా చూడవచ్చు. దీనికి సేమ్ యాస్టీజ్ BE BTech PG డిప్లొమా కానీ అలాగే MBA కానీ మేనేజ్మెంట్ కానీ సంబంధించి చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చి మినిమమ్ 1 year ఉండాలి. సో దేంట్లో ఉండాలంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఇండస్ట్రీలో చేసి ఉండాలి. సో అలాగే ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ వచ్చి 30 years. సో ఫ్రెండ్స్, ఇక్కడ సో శాలరీ ఎంత ఉంటుంది, సంవత్సరానికి దాదాపుగా 11 లక్షలు ఉంటుందంట. సో అది గమనించవచ్చు. అలాగే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మీకు CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంది కదా, 70 మార్కులు ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వచ్చి 10 మార్కులు. ఇంటర్వ్యూ వచ్చి 20 marks, మొత్తం టోటల్గా 100 marks ఉంటుంది. సో ఇక్కడ మీరు రిజర్వేషన్ పరంగా ఇక్కడ మీరు చూడవచ్చు. సో అవుట్ అప్లై ఎక్కడ అప్లై చేయాలి. సో ఫ్రెండ్స్, దీనికి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాని ద్వారా మీరు వెబ్సైట్కి డైరెక్ట్ అవుతారు. సో అప్లికేషన్ వచ్చి 11వ తారీఖు ఓపెన్ అవుతుంది కాబట్టి అది మీరు గమనించగలరు. అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి 1వ తారీఖు, అది మీరు గమనించగలరు. సో ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు వచ్చి 500 rupees OBC జనరల్ EWS OBC కేటగిరీ వాళ్ళకి. అలాగే ఇక్కడ SC ST PWD ఫీమేల్ క్యాండిడేట్స్కి నో ఫీ, ఎటువంటి ఫీజు లేదంట. సో మీరు ఆరామ్గా అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఇంకా నీట్గా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అంతా మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటారు కదా, వాళ్ళకి మీరు షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియో ఇంతవరకు మీరు చూసినందుకు సో హ్యాపీ. నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోలు చేయడానికి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరికొత్త జాబ్ అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తానంతవరకు సెలవు తీసుకుంటూ మీ ఆస్పిరెంట్స్.